రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు? కూడా అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 TMCలు తీసుకోవడం, వాళ్ళకు 2 TMCలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు డిండి ప్రాజెక్ట్ అన్నీ తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 TMCలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించే ఆల్మట్టి చేసాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన, అంటే రాయలసీమకు రావాల్సిన, రాష్ట్రం ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా TMCల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా?